హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ అనాలిసిస్ 4th చాప్టర్. ఇది M2లో ఫస్ట్ టాపిక్. అందులో ఫస్ట్ మనం అనలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎంటైర్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు. ఫస్ట్ అనలిటిక్ ఫంక్షన్కి డెఫినేషన్ ఏంటంటే, ఏ ఫంక్షన్ f of z ఈజ్ సెడ్ టు బి అన్ అనలిటిక్ ఇన్ ఏ డొమైన్ D if f of z ఈజ్ డిఫైన్డ్ అండ్ డిఫరెన్షియబుల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ D. అంటే ఇప్పుడు మనకి ఫంక్షన్ f of z అనే ఒక ఫంక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేసినాక దానిలో ఇప్పుడు వాల్యూస్ అనేది మనం ఒకవేళ ఇప్పుడు f of z ఈక్వల్స్ టు నాకు 1/z వచ్చింది అంటే డిఫరెన్షియేషన్ మొత్తం చేసినాక, అప్పుడు మనం ఒకవేళ z ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇన్ఫినిటీ. అంటే డొమైన్, ఇక్కడ డొమైన్ అంటే ఏ పాయింట్ అయినా కానీ ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా అది ఇన్ఫినిటీ కాకూడదు. అలా ఉంటే అది అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. ఏ ఫంక్షన్ f of z ఈజ్ సెడ్ టు బి అన్ అనలిటిక్ ఇన్ ఏ డొమైన్ D అంటే ఏ పాయింట్ అయినా కానీ, లేకపోతే కొన్ని వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అయినా కానీ అవి. ఇఫ్ f of z ఈజ్ డిఫైన్డ్ అండ్ డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ పాయింట్స్ ఆఫ్ D, ఏ చేసినా డిఫరెన్షియబుల్ కావాలి అండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఇన్ఫినిటీ కాకూడదు. ఇన్ఫినిటీ అయితే ఇట్ ఈస్ నాట్ అన్ అనలిటిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఎంటైర్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. Entire function, if a function f of z is analytic at every point z on a complex plane, then f of z is said to be an entire function. అంటే ఇప్పుడు సేమ్ అందులో లాగానే ఇక్కడ ఏంటి, ఏ ఫంక్షన్ f of z is said to be an analytic in a domain D. ఇక్కడ డొమైన్ ఉండదు, ఎంటైర్ ఫంక్షన్. ఇఫ్ ఏ ఫంక్షన్ f of z is said to be an analytic at every point of z on a complex plane. మనకి ఇందులో రియల్ ప్లేన్ ఉంటుంది, కాంప్లెక్స్ ప్లేన్ ఉంటుంది. కాంప్లెక్స్ ప్లేన్ అయితే అది ఎంటైర్ ఫంక్షన్, రియల్ ప్లేన్ అయితే అది అనలిటిక్ ఫంక్షన్. నెక్స్ట్ దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్. ఇఫ్ f and g ఆర్ టూ అనలిటిక్ ఫంక్షన్స్, అంటే మనకు ఇచ్చిన ఫంక్షన్ f, g రెండు అనలిటిక్ ఫంక్షన్స్, దెన్ f ప్లస్ ఆర్ మైనస్ g, f ఇంటూ g, f బై g ఆర్ ఆల్సో అనలిటిక్. అంటే ఈ ఆపరేషన్ చేసినా అది అనలిటికే అని. అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ ఏ అనలిటిక్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఇది ఒక అనలిటిక్ ఫంక్షన్. ఆఫ్ అంటే ఇంటూ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో అన్ అనలిటిక్ ఫంక్షన్. నెక్స్ట్ ఎంటైర్ ఫంక్షన్, అంటే అది కాంప్లెక్స్ ప్లేన్లో కదా. ఎంటైర్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఎంటైర్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో అన్ ఎంటైర్ ఫంక్షన్. ఇంకోటి డిఫరెన్షియేషన్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ ఏ అనలిటిక్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఆ ఫంక్షన్కి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం కదా, అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, అనలిటిక్ ఫంక్షన్ అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ అన్ అనలిటిక్ ఇట్ సెల్ఫ్. ఇవి ప్రాపర్టీస్. The necessary and sufficient condition for derivative of a function f of z is equals to w. అంటే మనం ఫంక్షన్ f of zని అనలిటిక్ కాదో మనం చేసే ముందు అది ఏ ఫామ్లో ఉండాలి, u of x, y ప్లస్ i of v of x, y. అంటే రియల్ ఫంక్షన్ ఉంటుంది, కాంప్లెక్స్ ఫంక్షన్ ఉంటుంది. టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ z ఇన్ ఏ డొమైన్ D. అన్ని వాల్యూస్లో ఎగ్జిస్ట్ కావాలి. అండ్ ఇప్పుడు చూడు, దీనిలో మనకి ఫస్ట్ ఒక కండిషన్ ఉంటుంది, మనకి అది అనలిటికా కాదని తెలుసుకోవడానికి ఒక కండిషన్ ఏంటి, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో వీ బై డో వై అండ్ డో వీ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో యూ బై డో వీ. మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ఏంటి, మనం ఇలా అంటే ఫస్ట్ ఏ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఈ ఫార్మేట్లో యూ ఆఫ్ ఎక్స్, వై ప్లస్ ఐ ఆఫ్ వి ఆఫ్ ఎక్స్, వై. ఈ ఫార్మేట్లో కన్వర్ట్ చేశాక మనం ఏం చేయాలి, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇది సపరేట్గా 4 డిఫరెంట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేశాక మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ దీనికి వచ్చిన వాల్యూ రెండు ఈక్వల్ కావాలి, అండ్ దీనికి వచ్చిన వాల్యూ రెండు ఈక్వల్ కావాలి. అయినప్పుడు దెన్ ఇట్ ఈజ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అని అంటారు. మళ్ళీ ఇవన్నీ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో వీ బై డో ఎక్స్, డో వీ బై డో వై ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ డొమైన్ D. ఇది కంటిన్యూస్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్లో ఎలా చేయాలనేది ఇది ఏంటి, ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో f of z ఈక్వల్స్ టు z ఫార్మేట్లో z ఫార్మేట్లో ఇచ్చాడు అనుకోండి, అదేంటి ఎక్స్ ప్లస్ ఐ వై, z ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐ వై. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇది అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేశాక మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఏంటి పార్షియల్ డిఫరెన్షియేషన్, డో యూ బై డో ఎక్స్ చేయాలి సపరేట్గా, డో వీ బై డో వై సపరేట్గా చేయాలి, డో వీ బై డో ఎక్స్ సపరేట్ చేయాలి, మైనస్ డో యూ బై డో వై ఇది సపరేట్ చేయాలి. అన్నీ సపరేట్ చేశాక ఇవి రెండు ఈక్వల్గా వచ్చి ఇవి రెండు కూడా ఈక్వల్గా వస్తే దెన్ ఇట్ ఈస్ అన్ అనలిటిక్ ఫంక్షన్. ఒకవేళ ఈక్వల్స్ టు రాలేదనుకోండి అప్పుడు అది అనలిటిక్ ఫంక్షన్ కాదు. అండ్ ఇంకా కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఏంటంటే మనకి క్వశ్చన్ ఇస్తాడు, అందులో ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయమంటాడు అండ్ ఇట్ ఈజ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అంటాడు. అంటే మనం ప్రూఫ్ చేయమన్నాడు అది అనలిటిక్ ఫంక్షనా కాదని ప్రూఫ్ చేయమన్నాడు. అది డైరెక్ట్గా క్వశ్చన్లో ఇస్తాడు ఇట్ ఈజ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అని. అప్పుడు ఏం చేస్తాం మనం డైరెక్ట్గా ఈక్వల్స్ టు పెట్టుకొని మనం సాల్వ్ చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ వాల్యూ మనం సాల్వ్ చేయొచ్చు. ఇది దీని అంటే అనలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటి, దీని ఫార్ములాస్ ఏంటి, దీని ప్రాపర్టీస్ ఏంటి, ఇవి ఎగ్జామ్లో అంటే 2 మార్క్స్లో అడగవచ్చు ప్రాపర్టీస్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్ అని. అప్పుడు 2 పాయింట్స్ 3 పాయింట్స్ రాస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం అనలిటిక్ ఫంక్షన్ మీద. నెక్స్ట్ వీడియోలో ఇంకా 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్నాను ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు జెడ్ క్యూబ్ తీసుకున్నాను నేను. అంటే ఇది క్వశ్చన్ ఏంటి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు జెడ్ క్యూబ్. నేను ఇంతకుముందుకే చెప్పాను ఏంటి జెడ్ ఈక్వల్స్ టు ఏంటి ఎక్స్ ప్లస్ ఐవై అని చెప్పాను. కాబట్టి జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేసినాక చూడండి ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ ఇది ఏ ఇది బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab స్క్వేర్. మనకు ఫార్ములా ఏంటి మళ్ళీ ఒకసారి పక్కకు రాస్తాను, డౌట్ ఉంటే చూసుకోండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab స్క్వేర్. ఓకే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దానికి సాల్వ్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫస్ట్ ఎక్స్ క్యూబ్ రాసుకున్నాను ప్లస్ మీకు ఇది తెలుసు అనుకుంటా ఏంటి i² ఈక్వల్స్ టు -1. ఇది మెయిన్, ఇది మీకు తెలుసు అనుకుంటా అందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఇంటర్లో నుండి మనకు చెప్తారు i² ఈక్వల్స్ టు -1 అని. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది i³ ఉంది అంటే చూడండి i³ అంటే ఫస్ట్ మనకి ఫార్ములా ఒకటి మనకి తెలిసింది ఏంటి i² ఈక్వల్స్ టు -1 అని తెలుసు. కాబట్టి నేను ఫస్ట్ i² ఇంటూ i పెట్టుకుంటాను. ఇప్పుడు i² అంటే ఏమొస్తుంది నాకు -1 ఇంటూ i అంటే ఏంటి -i. కాబట్టి -i/y³ ప్లస్ 3x² iy. ఇప్పుడు i² ఉంది, i² అంటే ఇక్కడ -1 కదా, -3xy². ఇప్పుడు రియల్ టర్మ్స్ ఒక సైడ్ కాంప్లెక్స్ టర్మ్ ఒక సైడ్ పెట్టుకోవాలి. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను, అది మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి u ఆఫ్ x, y ప్లస్ i ఆఫ్ v ఆఫ్ x, y ఫార్మాట్లో. అంటే ప్లస్ i అంటే రియల్ టర్మ్ ఒక సైడ్ కాంప్లెక్స్ టర్మ్ ఒక సైడ్. కాబట్టి రియల్ టర్మ్ x³ అనేది రియల్ టర్మ్. ఎందుకు ఎట్లా రియల్ టర్మ్ అవుతుంది, దానికి i అనే టర్మ్ మల్టిప్లై కాకపోతే అది రియల్ టర్మ్. ఇప్పుడు x³ ఒక రియల్ టర్మ్, -3xy² అనేది రియల్ టర్మ్. ఇవి రెండు రాసుకున్నాను ప్లస్ i కామన్ తీసాను. iతో ఇంటూ అయినా ఏమున్నాయి, ఇది ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది తీసుకున్నాం 3x² మైనస్ y³. ఓకే ఇప్పుడు ఏంటి ఇది u ఇది v నాకు వచ్చిన ఫార్మాట్లో వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు u ఏంటి రాసుకున్నాను 3x³ మైనస్ 3xy² v ఈక్వల్స్ టు 3x² మైనస్ y³. ఓకే నెక్స్ట్ ఏం చెప్పాను నీకు లాస్ట్లో ఏమని చెప్పాను, సపరేట్గా అన్నిటినీ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. రైట్, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను డో యూ బై డో ఎక్స్ది చేస్తాను. చూడండి డో యూ బై డో ఎక్స్ ఇక్కడ డైరెక్ట్ వాల్యూ రాసుకున్నాను. చూడండి డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే x³ మైనస్ 3xy². రైట్, ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ x³ ఏమవుతుంది 3x² అవుతుంది, 3x² మైనస్. నెక్స్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ 3xy² అంటే ఇక్కడ మనకు ఒకటి తెలుస్తుంది ఏంటి 3xy²లో 3y² అనేది కాన్స్టెంట్ ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ x ఏమవుతుంది మనకి 3y² కదా ఇంటూ 1 అంటే 3y² కదా, 3y² రాసుకున్నాను.
నెక్స్ట్ ఫస్ట్ ఒక పార్షియల్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేశాను. ఇంకో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏంటి? డో యూ బై డో వై. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యూకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి, వై చేయండి. నెక్స్ట్ వీకి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి, నెక్స్ట్ వీ చేయండి. ఇప్పుడు డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు, అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, దీనికి వైతో చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది? 1 minute. ఇప్పుడు చూడండి, డో బై డో వై ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy², రైట్? ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ క్యూబ్. ఇందులో వై టర్మ్ ఉందా? ఇందులో మాత్రం చూడాలి, ఈ టోటల్ టర్మ్లో చూడొద్దు ఎప్పుడైనా కానీ. ఈ టర్మ్లో ఉందా? లేదు కాబట్టి 0 మైనస్ డో బై డో వై ఆఫ్ 3xy². అంటే ఇక్కడ వైతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 3x అనేది కాన్స్టెంట్. డో బై డో వై ఆఫ్ y² ఏమవుతుంది మనకి? 3x ఇంటూ 2y. అంటే ఏంటి? 3 2 6, 6xy వస్తుంది. కాబట్టి నేను అక్కడ రాసుకున్నా మైనస్ 6xy. నెక్స్ట్ యూతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ x అయిపోయింది, y అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వీతో చేద్దాం. ఫస్ట్ వీతోని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం. ఎక్స్తో చేసినప్పుడు చూడండి, డో బై డో ఎక్స్ ఆఫ్ వీ టర్మ్ ఏంటి? 3x² మైనస్ y³ కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్తో నేను డిఫరెన్షియేషన్ చేస్తాను. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ టర్మ్ ఉంది కదా, కాబట్టి నేను డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఇందులో 3y అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఎక్స్ కాదు కదా. 3y డో బై డో ఎక్స్ ఆఫ్ x². అండ్ ఇప్పుడు సెకండ్ టర్మ్ చూద్దాం, మైనస్. ఇందులో ఎక్స్ టర్మ్ ఉందా? లేదు కదా. లేదు కాబట్టి మనం దీనికి డిఫరెన్షియేషన్ చేయలేము. అంటే ఇదేంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ y³ వాల్యూ ఏంటి? 0 అవుతుంది. అయినప్పుడు ఇప్పుడు 3y డో బై డో ఎక్స్ ఆఫ్ x² ఏమవుతుంది? 2x కదా. కాబట్టి 3 2 6xy. సో 6xy రాసుకున్నా. నెక్స్ట్ ఏంటి? డో బై, ఇప్పుడు వైతో డిఫరెన్షియేషన్ బీ టర్మ్ అది రాసుకున్నాను. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ టర్మ్కి వైతో డిఫరెన్షియేషన్ చేశాను. ఏమవుతుంది మనకి? 3x² కాన్స్టెంట్ డో బై డో వై ఆఫ్ y మైనస్ డో బై డో వై ఆఫ్ y³. ఇప్పుడు 3x² డో బై డో వై ఆఫ్ y ఏమవుతుంది? నాకు 1 అవుతుంది. మైనస్ 3y². అంటే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇప్పుడు 3x² మైనస్ 3y². అది సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏంటి? నేను చెప్పినట్టు ఫస్ట్ 4 సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలని చెప్పాను. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేశాను. నెక్స్ట్ మనకు ఒక ఫార్మాట్ ఉంటుంది, డో యూ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు డో వీ బై డో వై కావాలి, డో వీ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో యూ బై డో వై కావాలి. ఇవి రెండు ఈక్వల్ అయితే అప్పుడు అది అనాలిటిక్ ఫంక్షన్ అంటారు. కాబట్టి ఫస్ట్ చూద్దాం, డో యూ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు డో వీ బై డో వై, డో వీ బై డో వై. ఇవి రెండు ఈక్వలా? యా, ఇట్ ఈస్ ఈక్వల్. కాబట్టి ఓకే. నెక్స్ట్ డో వీ బై డో ఎక్స్, డో వీ బై డో ఎక్స్ 6xy ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ డో యూ బై డో వై. అంటే డో యూ బై డో వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నప్పుడు ఇవి రెండు ఈక్వలా? ఈక్వల్. కాబట్టి రెండు ఈక్వల్ అయితే ఏమని చెప్పాను? ఇట్ ఈస్ అన్ అనలిటిక్ ఫంక్షన్. కాబట్టి ఇట్ ఈస్ అన్ అనలిటిక్ ఫంక్షన్ అని రాసుకోవాలి. క్వశ్చన్లో ఏంటి? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఇలా ఇచ్చి ఇట్ ఈస్ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఆర్ నాట్ అలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.